What is your name? I am Bhupinder Singh. Bhupinder Singh. Yeah. When I will reach Kurnool, Okay. I call you. Definitely. Give my number. Okay, definitely. Yeah. I will take your number. బాగా డిస్కషన్ జరుగుతుంది. Go bhai go. నా దగ్గర అసలు బ్యాగ్ లేదు అందుకే బ్యాగ్ చోట బడా బడా ఇది ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ ట్రెడిషన్ అదే ఖచ్చితంగా వేసుకోవాలి దీన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా టెంపుల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దీన్ని వేసుకోవాలి యూ షుడ్ మస్ట్ వియర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ తినడానికి వచ్చాం ఇప్పుడే మొత్తం మనకి అన్నీ హెల్ప్ చేస్తుంది ఇది టెంపుల్ మార్కెట్ మన బ్రోస్ స్టిక్స్ తీసుకుంటారు మనకు అవసరం లేదు ఎందుకంటే మనం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అని కాదు ఒక ధైర్యం నో నీడ్ యా నో నీడ్ ఈ టెంపుల్ ఏంటంటే ఖచ్చితంగా దీన్ని బియర్ చేయాలి ఖచ్చితంగా వేసుకోవాలి 50 రూపాయలకు కొన్నా ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్ పొద్దున్న 24/7 ఎప్పుడు పెడతారు టీ కూడా ఇస్తారు చపాతి రైస్ ఈ చిన్న బ్యాగ్ యా ఇక్కడ తీసుకున్నా గోవింద్ ఘాట్ ఇది వెయిటింగ్ రూమ్ సారీ మన లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టవచ్చు సో నేను కూడా అబ్బో చలి మాత్రం సాగొడుతుంది నా దగ్గర ఉన్న బ్యాగ్ మొత్తం అక్కడ పెట్టేసా ఈ చిన్న బ్యాగ్లో తీసుకెళ్తుంది ఎందుకంటే ట్రెక్ చేయడానికి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు ఉంటుంది ఆ బ్యాగ్ వేసుకొని అసలు వెళ్ళలేము మనం సో ఫోటో ఓకే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెడిసిన్స్ కూడా దొరుకుతాయి ఫ్రీ ఇన్ కేస్ మనం అంత ట్రెక్ చేసేటప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం బెటర్ అవి కూడా ఫ్రీ దొరుకుతాయి చూపిస్తా ఇదే మెడికల్ షాప్ కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం బెటర్ థింగ్ మా ప్లేస్ మాత్రం ఏకదమ్ ఉంది అసలు బీభత్సం అసలు రివర్ ఏకదమ్ అసలు ఐ హ్యావ్ నో వర్డ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం వెళ్ళడం ఇలా ఒక 4 కిలోమీటర్ల పైకి వెళ్తే మళ్ళీ ఎక్కడి నుంచి ఒక ట్యాక్సీ తీసుకోవాలి పుల్నాకి వెళ్ళడానికి సో
అందాలన్నీ ఇక్కడే ఉన్నాయేమో. అసలు నేను ట్యాక్సీలో వచ్చేటప్పుడు తల ఇట్లా పెట్టి చూసినా కూడా ఆ మౌంటైన్స్ అసలు కనిపిస్తలేవు, అంత ఎత్తులో ఉన్నాయి అసలు. వా సూపర్. దిస్ ఈస్ బీచ్. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. చాలా ఎత్తుగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ల. कितने किलोमीटर है पुल्ला? 50 किलोमीटर. 4 किलोमीटर्లు पुल्ला. गोविंद घाट నుంచి మళ్ళీ పుల్లాకి వెళ్ళాలి. पहले पैदल जाते थे है ना? हाँ यहीं से पैदल जाते थे यार. बहुत दिक्कत थी यहीं से. फिर तो बहुत दिक्कत होती है उसमें. 10 रुपए में 2 रुपए 5 रुपए में जा रहे थे. वाले का तो 5 रुपए में 2-3 चलाने बात होती है. हाँ लोग जाते ही नहीं होंगे तो लोग चलेगा. फोटो ओके. उधर से పుల్నాకి వచ్చేసాం. ఇక్కడ నుంచి నో వెహికల్, ఓన్లీ వాకింగ్. దిస్ ఇస్ పుల్నా లాస్ట్. ఇంకా ఇక్కడ నుంచి మనం వాకింగ్. ఇంకా ఆ బుట్ట పట్టుకొని వెళ్తున్నాడు ఆ మనిషి. ఆ చిన్న పిల్లడు కోసం అనుకుంటా, వాళ్ళ లగేజ్ని క్యారీ చేయడానికి పైకి. హెలికాప్టర్ సర్వీసెస్ ఆల్సో అవైలబుల్ హియర్. ये ऊपर रख दो ना. अरे यहाँ पे इसका पल्लू बाहर आया हुआ था ना, तो उसको पल्लू में रखा था. సో ఇది మన స్టార్టింగ్ ట్రెక్ పాయింట్. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చలో. పుల్లా నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది చిన్నది. అది చూడడానికి చిన్నగానే ఉంది, కాకపోతే చాలా పెద్దది. कितना किलोमीटर है भाई? हाँ 11 11 किलोमीटर ఎక్కాలి ఇప్పుడు.
ఫ్యామిలీ भाई लोकेशन अच्छा है भाई। ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళు దాన్ని వేసుకొని ఎక్కుతారు పైకి. మేము ఇంత చిన్న బ్యాగ్ తీసుకొని డోలు తీరుతుంది పైకి ఎక్కడానికి, కానీ వాళ్ళు మాత్రం అంత పెద్ద గడ్డి మోపులు వేసుకొని, ఇది ట్రెక్ అంటే మరి అంత ఈజీగా అసలు నార్మల్ కాదు, ఫుల్ ఎక్కువ వాల్ ఎక్కువ ఉంటుంది, స్టీప్. It has lot of steep. पैसे मिलेंगे इसके? Bye. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కకపోతే, అంటే ఐ మీన్ ఎక్కలేని సిచ్యువేషన్స్ ఉంటే ఇలాంటి గుర్రాలతో ఎక్కొచ్చు. హార్స్ రైడింగ్ పైకి వెళ్ళడానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 1000 పైనే, 2000 అలా ఉంటుంది. అసలు లొకేషన్ మాత్రం నువ్వు ఎంతసేపు అయినా చూడు, మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత సూపర్ ఉంది అసలు. స్కూటీతో ట్రావెల్ అట్లుంటుంది మనతోనే. చూసారా ఎంత స్టీప్ ఉందో. ఫుల్ స్టీప్. సో ట్రెక్కింగ్ రావాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫిట్నెస్ లేకపోతే అసలు వెళ్ళలేం. సో trip mostly depends on our fitness. If we have good fitness, we can do it is very easily.